30 to 40 మెంబర్స్ని పంపించాము అబ్రాడ్కి. సో అందులో చాలామంది మనకి లైక్ మాస్టర్స్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, బ్యాచిలర్స్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, అండ్ ఎంబీబీఎస్ కూడా వెళ్ళే వాళ్ళు ఉన్నారు. సో అక్కడ అయితే వాళ్ళకి థింగ్స్ కానీ హాస్టల్ ఫెసిలిటీస్ కానీ అన్నీ ఆన్ క్యాంపస్లోనే దొరుకుతున్నాయి. అండ్ వెళ్ళిన స్టూడెంట్స్ కూడా చాలామంది పార్ట్ టైం జాబ్స్ అవన్నీ ఆల్రెడీ అప్లై చేస్తున్నారు, అండ్ కొంతమందికి ఆల్రెడీ వచ్చినాయి కూడా. సో ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేయడం, క్లాసెస్ జరగడం అంతా స్టార్ట్ అయిందండి వాళ్ళ ఎడ్యుకేషన్ ఇయర్ అనేది. సో స్టూడెంట్స్ అయితే చాలా హ్యాపీగా ఉన్నారు. అండ్ నేనైతే ఒకటే చెప్తున్నాను, బాగా చదువుకుంటే కనుక వాళ్ళకి చాలా ఆపర్చునిటీస్ ముందు ముందు ఉంటాయి. కంట్రీస్ అన్నీ మనకి ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళ న్యూ రెగ్యులేషన్స్తో స్టార్ట్ అయ్యాయి ఆల్రెడీ. సో స్టూడెంట్స్కి అయితే బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. సో ఎవరైనా అబ్రాడ్ ఎడ్యుకేషన్ ప్లాన్ చేసుకుంటే కనుక మీరు ఒక 6 to 8 months ముందే మీరు ప్లాన్ చేసుకోండి, సో దట్ మీకు అన్ని టైంకి సెట్ అవుతాయి అన్నమాట. సో మనకి ఇప్పుడు మేజర్ కంట్రీస్ అనుకుని మనం చూస్తే మన సౌత్ ఇండియాలో ఎక్కువ మంది యుఎస్ను, కెనడా, ఆస్ట్రేలియా ఇలాంటివన్నీ చూస్తున్నారు. ఎందుకంటే రీసెంట్ ఇయర్స్లో చాలా మార్పులు జరిగినాయి. లైక్ వాళ్ళకి 2 years స్టే బ్యాక్ ఇవ్వడం, 3 years స్టే బ్యాక్ ఇవ్వడం, నెక్స్ట్ అక్కడ క్రౌడ్ కూడా ఎక్కువగా తగ్గడం కూడా జరిగింది ఆఫ్టర్ కోవిడ్ వల్ల. సో ఇప్పుడైతే అన్ని కంట్రీస్ లైక్ మేజర్ కంట్రీస్ అయితే ఎక్కువ స్టూడెంట్స్ని అలౌ చేస్తున్నాయి లోపలికి, అండ్ వీసాస్ కూడా చాలా బాగా ఇస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇయర్ కూడా బాగానే ఇస్తారనేసి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో నెక్స్ట్ ఇయర్కి అయితే మీరు ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. ఇంకా ప్రాసెస్లో ఉందండి. ఈ ఇయర్ అయితే మేము దగ్గరగా ఒక 25 to 30 మెంబర్స్ వెళ్ళారు. ఇంకా ఈ ఇయర్ ఎండింగ్ వరకు ఉన్నారు, అంటే ఆల్రెడీ వీసా వేసిన వాళ్ళు ఉన్నారు. సో వీసా డెసిషన్ కోసం కొంతమంది వెయిట్ చేస్తున్నారు, అండ్ కొంతమంది ఆఫర్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. బట్ డెఫినెట్గా ఈ ఇయర్ అయితే చాలామంది వెళ్తున్నారు. సో ఏవీస్కి వచ్చే స్టూడెంట్స్కి మేమైతే స్టార్టింగ్ కోచింగ్ నుంచి అప్ టు తను ఫ్లైట్ ఎక్కేంత వరకు మేము ఏదైతే నీడ్ ఉంటుందో అవన్నీ మేము క్లియర్ చేస్తామండి. అండ్ కోచింగ్ అంటే మనకి లైక్ IELTS, GRE, TOEFL ఇలాంటివన్నీ మేము కోచింగ్ ఇప్పిస్తాము. వాటికి కావాల్సిన హెల్ప్, ఎగ్జామినేషన్ బుకింగ్ అవన్నీ మేము చేయిస్తాము. అండ్ దాని తర్వాత మనకి యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్, అప్లికేషన్ ప్రొసీజర్, నెక్స్ట్ మనం ఫైనాన్షియల్ గైడెన్స్, నెక్స్ట్ వీసా గైడెన్స్, నెక్స్ట్ మాక్ ఇంటర్వ్యూస్, ఇలాగ మనం అన్ని సపోర్ట్లు వాళ్ళకి ఇస్తాము. అండ్ ప్రీ డిపార్చర్ గైడెన్స్ కూడా మనం అవైలబుల్ చేస్తాము గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్కి. అండ్ ఇంకో విషయం ఏంటంటే అక్కడ ఉన్న ఓల్డ్ స్టూడెంట్స్ డీటెయిల్స్ కూడా మేము వెళ్ళిన స్టూడెంట్స్కి షేర్ చేయడం వల్ల వాళ్ళు అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ లైక్ అక్కడ ఉన్న హాస్టల్ ఫెసిలిటీస్ కానీ లేదంటే అవుట్ సైడ్ అపార్ట్మెంట్స్ కానీ చూసుకోవడానికి ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. అండ్ సమ్టైమ్స్ పార్ట్ టైం జాబ్స్ కూడా వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఈరోజు పంపించిన స్టూడెంట్ వచ్చేసరికి షర్ముఖ్ సాయి అండి. తను కజకిస్తాన్కి పంపించాం మేము తనకి MBBS చేసుకోవడానికి. సో స్టూడెంట్ని ప్రొటెక్షన్ చేసే విధానం ఎలాగంటే నాట్ ఓన్లీ స్టార్టింగ్ అంటే ఫైల్ వచ్చిందా మన దగ్గరికి ఏమన్నా చేసి పంపించడానికి కాకుండా ఈవెన్ ఈరోజు సెండ్ ఆఫ్ వరకు అనేది గైడెన్స్ తీసుకున్నాము. సో అక్కడ కూడా ఏంటంటే స్టూడెంట్ వెళ్ళాక వాళ్ళు లైక్ హాస్టల్లో అంతా సెటిల్ అయినంత వరకు A to Z అనేది గైడెన్స్ అనేది తీసుకుంటున్నామండి. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి స్టూడెంట్స్ అన్నది ఈరోజు వచ్చేసరికి. ఈరోజు వాళ్ళ హ్యాపీనెస్ చూసాము. ఈవెన్ ఎయిర్పోర్ట్లో కూడా కొంచెం గర్వంగా ఫీల్ అయ్యారు వాళ్ళ అబ్బాయి అనేది అబ్రాడ్ వెళ్ళడం అంతా. సో వీసా సక్సెస్ఫుల్గా వాళ్ళకి వీసా సక్సెస్ఫుల్గా రావడం అంతా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఫ్యూచర్ అనేది లైక్ ఆల్రెడీ ముందు చెప్పినట్లే బాగా చదువుకున్నట్లయితే మంచి ఫ్యూచర్ అనేది ఉన్నది స్టూడెంట్స్కి అన్నది. సో మీ అయితే ఇచ్చే సజెషన్ ఒకటే స్టూడెంట్స్కి, అక్కడికి వెళ్ళి టైం వేస్ట్ చేసే బదులు మంచిగా యూటిలైజ్ చేసుకోండి. ఒక ఆపర్చునిటీ అనేది యూటిలైజ్ చేసుకున్న వాటికి చాలా మంచి లైఫ్ ఉన్నదండి.